సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ప్రైజ్ ది లార్డ్. ఉదయమే లేచి పరిశుద్ధాలయంకు మనం అడుగులు వేస్తూ వచ్చి ఆయన మందిరంలో ఇలాగూ ఆయన సన్నిధిని, ప్రసన్నతను, దేవుని బిడ్డలతో ఉన్న సహవాసం అనుభవిస్తూ మరి ఈ 40 రోజులు ఇలా గడపడానికి ఇచ్చిన సమాధానం కొరకు కూడా, అనుకూలత కొరకు కూడా నేను దేవుణ్ణి నిండుగా స్తుతిస్తున్నాను. మనకు తెలియదు భవిష్యత్తు ఎలా ఉంటుందో, కానీ మనకు ఇచ్చిన అవకాశాలు మనం వాడుకుంటున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం. అనేక కుటుంబాలు ఈ విధంగా బలపడుతుందని, మరి ప్రభు మార్గంలో వస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మనకు విజయం అనుగ్రహించే దేవునికి ఒకసారి కూడా చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తప్పకుండా విశ్వాసికి పాపం మీద విజయము దేవుడు అనుగ్రహిస్తాడు. గాడ్ గివ్స్ ట్రయంఫెంట్ విక్టరీ టు హిస్ చిల్డ్రన్. ఎప్పుడు కూడా పాపము నేను అడిచేస్తుందని, ఇక నువ్వు బాగుపడవని, సాతానుడు నీ మీద అధికారము చెలాయిస్తున్నాడని నువ్వు అనుకోకూడదు. ప్రతి అడుగులో దేవుని సహాయం నువ్వు పొందుకున్నప్పుడు పాపమునకు మరి నీవు ఏ విధంగా దాన్ని ఎదిరించడానికి ఉన్న శక్తి. యూ హ్యావ్ టు కమాండ్ ద సిన్. 3 కార్యాలు. ఒకటి, నువ్వు పాపంలో పడినప్పుడు దాని నుండి బయటికి రావాలనే ఆశ నీకు ఉండాలి. అంటే విశ్వాసికి పాపము ఎదురు రాదా అంటే, విశ్వాసికి కూడా సాతానుడు, విశ్వాసితోనే వానికి ఎక్కువ పని. నన్ను అడిగితే ఓ విశ్వాసి పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంటే వానికి మంట పుడుతుంది కదా. ఏర్పరచబడిన వారిని సహితం పడగొట్టడానికి సాతానుడు దివారాత్రులు ఏం చేస్తున్నాడు? ప్రయత్నిస్తున్నాడు. వారిని పడగొట్టాలి. చూడండి, ఒక కాపరిని పడగొడితే ఎంత గొప్ప నష్టం జరుగుతుంది. గొర్రెలన్నీ చెదిరిపోతాయి. మనము చరిత్రలో, సంఘ చరిత్రలో కూడా చదివినాం. గొప్ప గొప్ప వ్యక్తులు అభిషేకింపబడి ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో వాడబడి వారు పడిపోయినప్పుడు క్రైస్తవ లోకం అంతా ఎంతో విచారించి, అరే అంత గొప్ప దైవజనుడు పాపం చేస్తే ఇక నాకేంటి, నేను కూడా అదే మార్గంలో పోతానంటారు. అందుకే భక్తుల కొరకు ఎప్పుడు ఏం చేయాలి? మనం విజ్ఞాపన చేయాలి. ఆ పరిశుద్ధ మార్గంలో వారు అంతం వరకు కొనసాగాలి. పాపం చేసి పడిపోతే గొర్రెలన్నీ చెదరిపోతాయి, పాపంలో పడిపోతాయి. అందుకే గొప్ప గొప్ప దైవజనులు చూసినప్పుడు వారి జీవితం ఎలా ఉండిందని నేను స్ఫూర్తి తెచ్చుకుంటాను. బిల్లీ గ్రహాం గారు 100 సంవత్సరాలు బ్రతికినారు, కానీ ఎక్కడ ఒక చెడు పేరు మనము వినలేదు. విన్నారా మీరు? బిల్లీ గ్రహాం గురించి విన్నారా? వినలేదు. భగత్ సింగ్ గారు, ఆయన దాదాపు 95 సంవత్సరాలు సేవ చేసినాడు. ఎక్కడైనా ఆయన గురించి చెడు వార్త విన్నారా? వినలేదు. అంటే వారి పవిత్రమైన జీవితాలు మనకు సాదృశ్యంగా ఉంది. హౌ దే ప్రొటెక్టెడ్ దేర్ లైఫ్స్. అంటే వాళ్ళు దేవునితో ఎంత పెనవేసుకున్న అనుబంధం లేకుంటే వాళ్ళు ఆ విధంగా మచ్చలేని జీవితాలు జీవించినారు. నా తండ్రి గురించి కూడా ఎప్పుడు నేను జ్ఞాపకాన్ని తీసుకున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదకరం. నా తండ్రి గురించి రోజు నేను ఆలోచిస్తాను, తల్లి గురించి ఆలోచిస్తాను. మరి ఎలా మచ్చలేని బ్రతుకులు బ్రతికినారు. ఎవరు వేలు పెట్టి తిరస్కరించి మహాభక్తులు ఇలాగైనారని చెప్పడానికి ఆస్కారం లేకుండా బ్రతికినారు. అలాగుండాలి. యేసుప్రభు కూడా తన సంఘము మచ్చ, ముడత, డాగు, కళంకము లేనిదిగా ఉండాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కృప లభించిందని పాపంలో ఉండడం కాదు, కృపచేత పాపాన్ని జయించాలి. పాపము నీకు ఎప్పుడు దీవెన అందించదు. పాపం నిన్ను కిందికి లాగేస్తుంది, దేవునితో ఉన్న బంధాన్ని తెంచేస్తుంది. కాబట్టి పాపం నీ జీవితంలో ప్రవేశించినప్పుడు పాపం నుండి లేవాలనే నీ ప్రయత్నం ఉండాలి.
నువ్వు దేవుని సహాయం కోరాలి. నిన్నటి రోజు కూడా నేను చెప్పినాను, యూ సీక్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి. అందుకే మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు పాపాన్ని జయిస్తావు. భక్తులను కూడా పాపం ప్రేరేపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17 నుండి క్రిందికి మీరు చదివితే పౌలు భక్తుని పాపం ప్రేరేపిస్తూ వచ్చిందండి. ఈ దౌర్భాగ్య స్థితి నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నాలో వేరొక నియమం ఉంది, మంచి చేయాలని ఆశ ఉంది, కానీ చేసేదంతా మరి మేలుకు విరుద్ధంగా ఉన్న కార్యాలు, దేవునికి విరుద్ధంగా ఉన్న కార్యాలు ఎలా చేస్తున్నాను? ఈ దౌర్భాగ్య స్థితి నుండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించను? నాకు ఎలా జయం దొరుకుతుంది? కానీ అది తర్వాత ఆత్మపూర్ణుడైన తర్వాత ఆయన మాటలు మారిపోయాయి. వీటన్నిటిలో నాకు అత్యధికమైన విజయము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. అవును, హీ హ్యాస్ ఓవర్కమ్ సిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి పాపం నిన్ను ప్రేరేపించగా వెంటనే దాన్ని గద్దించడానికి ఉన్న శక్తి నీకు కావాలన్నమాట. యు హావ్ టు క్రై అవుట్ టు గాడ్. పాపం ఎలా చేయించాలి? పాపము భ్రమపరుస్తుంది కదా, పాపము నీకు లేని ఆశలను పుట్టిస్తుంది కదా. అన్నాడు కదా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, లోకాశ, ఇవన్నీ నిన్ను ఎప్పుడు ప్రేరేపిస్తుంటాయి. కానీ దాన్ని అణిచి ముందుకు సాగడానికి ప్రార్థన ఒక మార్గం, ఉపవాసం ఉండడం. ఈ 40 రోజులు నీకు ఒక క్రమశిక్షణ అన్నమాట. యు ఆర్ హ్యావింగ్ ట్రయంఫ్ ఓవర్ ఆల్ దీస్ సిన్స్. నీవు దాన్ని జయించడానికి ఉన్న బలాన్ని పొందుకుంటున్నావు. ఉపవాసం ద్వారా చాలా సాధ్యం. శరీరాన్ని నీవు నలగొడుతున్నావు. అందుకే పౌలు అంటాడు, నేను ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడని అయిపోదునేమో అని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఏంటి? నీకు వచ్చే ఆశలు, ఇచ్చలు ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా జయిస్తున్నావు అన్నమాట. శరీరం కోరేది నువ్వు ఇవ్వడం లేదు, దాన్ని ఎండబెడుతున్నావు అని అర్థం. శరీరాన్ని నలగొట్టుకొని దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యూ హ్యావ్ టు క్రై అవుట్ టు గాడ్ అండ్. పాపం నిన్ను ప్రేరేపిస్తుంది, పాపం నిన్ను ఆకర్షిస్తుంది. పాపంలో పడిపోయినావంటే యూ క్రై అవుట్ టు గాడ్. అది ఫస్ట్ పాయింట్. ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, అది తొలగించుకోవాలి. గొర్రెకు ఒక స్వభావం ఉందంట. మన లోకం ఏమంటుంది? గొర్రెలం అంటుంది కదా. దేవుడు ఏమంటున్నాడు? మనమేమరం? గొర్రెలు. లోకము అంటుంది, దేవుడు కూడా అంటున్నాడు, మీరు గొర్రెలు, నేను మేపడు గొర్రెలు, నేను మీ కాపరిని. గొర్రెలకు ఒక స్వభావం ఉంది. ఎందుకు గొర్రెలు అన్నాడు? నేను ఎప్పుడు రీసెర్చ్ చేస్తాను. గొర్రెలు ఎందుకు అన్నాడు? గాడిదలు అనలేదు, గుర్రం అనలేదు, మీరు ఏనుగులు అనలేదు. గొర్రెలని ఎందుకు అన్నాడు? గొర్రెలకు పవిత్రమైన జంతువు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సచ్ ఏ ప్యూర్ యానిమల్. దాని మీద కొద్దిగా మురికి ఉంటే సహించదంట. లిటిల్ డర్ట్ ఆన్ ఇట్స్ బాడీ, అదొక గోడకు పోయి బాగా రాసుకుంటుందంట. రాసి రాసి ఆ పేడ ఏదైనా మురికి తగులుతుంది, వదిలించుకునే వరకు ఇట్ బికమ్స్ రెస్ట్లెస్. అలాగ ఉండాలి విశ్వాసం. పాపము నీలో ఉన్నదని తెలిసి కూడా దాన్ని నీవు ఉండనియొద్దు. మనం పాపము దాసులము. మన అవయవాలు కూడా పాపముకు దాసత్వంలో ఉండకూడదు. కాబట్టి దాన్ని వదిలించుకోవాలి. వదిలించుకోవాలంటే మార్గాలు చాలా ఉంది. విజయవంతమైన క్రైస్తవ జీవితం అని ఒక ప్రసంగం పెట్టినాను నిన్న యూట్యూబ్లో. హౌ టు హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్. పౌలు జీవితంలోనే పాపం ప్రేరేపించింది అంటున్నాడు రోమా 7వ అధ్యాయం. నా శరీరంలో ఒక విరోధమైన నియమం ఉంది, మంచి చేయాలని ఉంటే అది నాకు చెడు చేస్తున్నాను, ఎందుకు ఇలాగూ అని అంటున్నాడు. తర్వాత దాన్ని ఈ దాన్ని జయించినాడు. అందుకే ఆయన మరి మంచి పోరాటం నేను పోరాడినాను అంటాడు కదా. ఆ పోరాటం దేనితో ఉండింది? శరీరంతో ఉండింది, పాపంతో ఉండింది, సాతాన్తో ఉండింది, ఈ లోకంతో ఉండింది. దట్ వాస్ అ బ్యాటిల్. మంచి పోరాటం పోరాడినా. చావు వేళ చెప్పిన స్టేట్మెంట్ పౌలు, నేను మంచి పోరాటం పోరాడినా, నా విశ్వాసం నేనేం చేసినాను? కాపాడుకో. నా పరుగును నేనేం చేసినాను? కడముట్టేసాను, నేను గెలిచినాను. అంటే అత్యధికమైన విజయం విశ్వాసులకు దేవుడు ఇస్తాడు. రెండవది ఆయన చెప్పినాడు, మొదటిది క్రై అవుట్ టు గాడ్, రెండవది రెబ్యూక్ ద సిన్. పాపము నిన్ను వెంటాడుతున్నప్పుడు దాన్ని గద్దించాలను యేసుప్రభు కూడా నేర్పించినాడు సాతాను గద్దించడానికి. యేసుప్రభు స్వయంగా పేతురును ఒకసారి అంటే, సాతానా నువ్వు నా వెనుకకు వెళ్ళిపో, గెట్ బిహైండ్ మీ. దేవుడు తన బిడ్డలకు గద్దించే అధికారం ఇచ్చినాడు. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారో నేను అది పరలోకంలో బంధిస్తానన్నాడు. బంధించడం నేర్చుకోవాలి. తర్వాత మూడవది, రిమెంబర్ దట్ వీఆర్ డెడ్ టు సిన్, అలైవ్ టు క్రైస్ట్. మనం చనిపోయిన వారు. ఒక భక్తుని గురించి చెప్పినాడు కదా, అద్దం ముందు నిలబడి
ఏ యు ఆర్ డెడ్ టు సిన్, యూ కెనాట్ సిన్ ఎనీమోర్. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నీవు నూతన సృష్టిగా మారుతున్నావు. 2 కొరింథీ 5:17 ఉంది కదా, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు ఏ సృష్టి? నూతన సృష్టి. ఇట్స్ ఎ న్యూ క్రీచర్. హీ కెనాట్ సిన్. నిన్న కూడా చెప్పినాను, బికాస్ జీసస్ ఎంటర్డ్ ఇన్ టు హిజ్ లైఫ్. ద సీడ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇన్ హిమ్. హీ కెనాట్ సిన్ ఎనీమోర్. ఒకవేళ సిన్లో పడినా వాడు అక్కడ ఉండలేడు, వాళ్ళు ఇవ్వాల్సిందే. వాడు తిరిగి ప్రభు మార్గంలో రావాల్సిందే. అదే కృపచేత నిన్ను దేవుడు పవిత్రపరుస్తున్నాడు, పాపంలో ఉండకుండా నీకు సహాయం చేస్తున్నాడు. 1 పేతురు 2:24 మనం పాపముల విషయమై చనిపోయినామంట. వీఆర్ డెడ్ టు సిన్. 1 పేతురు 2:24 చదువుతున్నాం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసిపోయాడు. ఎంత అద్భుతమైన కార్యం కదా. కాబట్టి ఒక పాట పాడి మనం ముగించుకుందాం. ఈ పాట 1000 పాటల సంకలనంలో ఉంది. 913 పాట, రక్షణను గురించిన పాట. కృపచేత నీవు నన్ను రక్షించినావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. కృప వెంబడి కృప నాకు అనుగ్రహించినావు, నన్ను బలపరిచినావు, నన్ను ప్రేమించినావు, నా పాపములు కడిగినావు, నన్ను నిత్యము పరిశుద్ధపరుస్తున్నావు. అందుకే నువ్వు చేసిన మేళ్ళన్నిటి కొరకు నేను నీకు సదా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాకు అసలు పాపినై ఉండగా నాకు ఆశలే లేకుండింది. నా ఆశలన్నీ అడియాశలైనప్పుడు నా ఆశలు నీవు తీర్చినావు. నలుదిశలో నన్ను భయం ఆవరించినప్పుడు నువ్వు నా పక్షమందుండి నాకు అభయం ఇచ్చినావు. నా కాడి మోసినావు. పాపం అనేది ఒక కాడే కాదా, పాపం అనేది పెద్ద కాడి. అన్ని బరువుల కంటే పాప భారము చాలా పెద్ద బరువు ఇది. అందుకే ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఇలాంటి ఒక స్టేట్మెంట్ లోక చరిత్రలోనే లేదు. ఏ యుగ పురుషుడు చెప్పలేదు, ఏ దేవుళ్ళు అనే పేరుతో వచ్చిన వాడు చెప్పలేదు. నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ ఆల్ దోస్ ఆర్ హెవీ అండ్ లేడన్ విత్ సిన్. ఏ భారమైనా ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను. నా కాడి సులువు, నా బరువు తేలిక. ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నీకు బరువు లేదు, మోతగల గంప నువ్వు ఎత్తడం లేదు. నీ కాడి సులువైంది, నీ బరువు తేలికైపోయింది. దేవుని రాజ్యం అందు మనం చేర్చబడుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కాడి మోసి నా తోడు నీవే, నా చేతి నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును. దేవా నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినా
పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావి, నా పాపములు కడిగి పరిశుద్ధపరచితివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతు దేవా, నీకేమి చెల్లింతు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతు దేవా, నీకేమి చెల్లింతు. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతు దేవా, నీకేమి చెల్లింతు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతు దేవా, నీకేమి చెల్లింతు. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నాక భయమిచ్చితివే, నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతు దేవా, నీకేమి చెల్లింతు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతు దేవా, నీకేమి చెల్లింతు. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, దేవా, నీకేమి చెల్లింతు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతు దేవా, నీకేమి చెల్లింతు. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావే. నా కాడి మోసి నా తోడు నీవై, నీ చేతి నీడాలో నన్ను దాచియున్నావే. ఏ కీడు నాకు రాకుండా చేసి, నీ జాడలో నన్ను నడిపించుచున్నావే.
నడిపించుచున్నావే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింపు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింపు. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింపు. నాకెన్నో మేలులు చేసితివే, అర్పించును. దేవా నీకేమి చెల్లింపు. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు, రానున్న రాజువు. నా రాజువు నీవే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందు, రానున్న రాజువు. నా రాజువు నీవు. నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు. నా వరుడవు నీవు. నీ వధువు సంఘమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు. నా వరుడవు నీవు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింపు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింపు. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింపు. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా నీకేమి చెల్లింపు. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లెక్కించలేని మేళ్లను మాకు అనుగ్రహించినావు. ప్రప్రదమైన మేళ్ళు నాయన. పాపం నుండి మమ్మల్ని విడిపించినావు నాయన. మా కొరకు వెల చెల్లించినావు తండ్రి. ఈ లోకంలో ఎవరు చేయలేని మేలు, మా పాపము నుండి విడుదల, మాకు నిత్య రక్షణ, నిత్య జీవం, నీతో సదా జీవించి ఆ భాగ్యం మాకు అనుగ్రహించినది నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కాడి మోసినావు, మా బరువు తేలిక చేసినావు, మా భుజముల మీద నుండి గంపలు దింపేసినావు నాయన. నీకు స్తోత్రం. ఎంత తేలిక మేము అంగీకరించిన తర్వాత పాప భారము తొలగిపోయింది నాయన. మరణ భయము తొలగిపోయింది ప్రభు. ఆందోళన, కలవరము, వ్యసనాలు, పాపము, అవిధేయత ఇవన్నీ కూడా తొలగించి
పరిశుద్ధ జీవితాన్ని మాకు అనుగ్రహించినందుకు నేను స్తుతిస్తున్నాను. మరీ పాపం చేసి నేను బహాటంగా మేము సిలువ వేయకుండా పాపంతో పెనుగులాడి పాపం మీద ప్రభుత్వం పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఆయన సాతాను ఓడించడానికి ఉన్న శక్తి మాకు అందరికీ దయచేయండి. ఆయన తండ్రి, మా శరీరంలో అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలని జ్ఞాపకం చేసినావు. నేను పాపానికి సాధనం కాదు, నీతికి సాధనాలుగా ఉండాలి. మా దేహంతో నిన్ను మహిమపరచాలి ప్రభు. ఈ దేహము విలువ పెట్టి కొన్నావు తండ్రి, రక్తమిచ్చి కొన్నావు ప్రభు. ఈ దేహంలో నీవు ఉండాలి తండ్రి, నీ సొత్తుగా మేము మారిపోవాలి ప్రభు. నీవు చెప్పినట్టు మేము వినాలి ప్రభు. నీకు స్తోత్రం. సాతాను మా కొరకు ఏ త్యాగం చేయలేదు. ఆ సాతాను ఎదిరించడానికి ఉన్న పరిశుద్ధాత్మ బలం దయచేయండి. పాపం తట్టు కాదు, పరిశుద్ధ తట్టు మా పయనం ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి ఫలింపజేయమని, అనేకులను నీతి మార్గానికి నడిపించడానికి మా సంఘానికి మీరు శక్తి దయచేయమని, మరి ఈరోజు వాక్యం విన్న వారందరూ బలపడాలి. వాక్యం చెప్పిన దాసులను బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యము కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధన
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు